ఓకే, గుడ్ మార్నింగ్ టు ఆల్. మేము బయోమెడికల్ వేస్ట్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చాం. మా కంపెనీ నేమ్ వచ్చేసి సేఫ్ ఎన్విరాన్. బయోమెడికల్ వేస్ట్ అనేది 4 కేటగిరీస్గా డివైడ్ అయి ఉంటుంది. ఎల్లో కేటగిరీ, రెడ్ కేటగిరీ, వైట్ కేటగిరీ, బ్లూ కేటగిరీ. ఎల్లో కేటగిరీలో వచ్చేసి మన హ్యూమన్ ఆర్గాన్స్. ఇక్కడ మీరు ఒకసారి పోస్టర్స్లో అబ్జర్వ్ చేసుకున్నట్టయితే హ్యూమన్ ఆర్గాన్స్, యానిమల్ వేస్ట్, డ్రెస్సింగ్ కిట్స్, డ్రెస్సింగ్ ప్యాడ్స్, డిస్కార్డెడ్ మెడిసిన్, కెమికల్ వేస్ట్, ఓకేనా, హాస్పిటల్ బెడ్స్, బ్లడ్ బ్యాగ్స్ ఎక్సెట్రా. ఇవన్నీ కూడా మనకి ఎల్లో కేటగిరీగా కన్స్ట్రక్ట్ చేస్తాం. ఓకేనా. రెడ్ కేటగిరీలో అబ్జర్వ్ చేసినట్టయితే ట్యూబ్స్, యాప్రాన్స్, గ్లౌస్, సిరంజెస్, సెలైన్ బాటిల్స్, ఎనీ ప్లాస్టిక్ ఐటమ్ అనేది మనం రెడ్ కేటగిరీగా కన్స్ట్రక్ట్ చేస్తాం. ఓకేనా. బ్లూ కేటగిరీ వచ్చేసి యాంపుల్స్, మెటల్స్, వైల్స్, గ్లాస్ ఎక్సెట్రా. ఇవన్నీ కూడా బ్లూ కేటగిరీగా కన్స్ట్రక్ట్ చేస్తాం. వైట్ కేటగిరీ వచ్చేసి ఎనీ షార్ప్స్, నీడిల్స్ ఎక్సెట్రా, ఎనీ పొదునైన వస్తువులు అనేది వైట్ కేటగిరీగా కన్సిడర్ చేస్తాం. 4 కేటగిరీస్ బయోమెడికల్ వేస్ట్ అనేది మనం ఎల్లో కేటగిరీ వచ్చేసి ఇన్సినరేషన్ చేస్తాం. అంటే మేము ఇక్కడ మా ఏదైతే ఈ బయోమెడికల్ వేస్ట్ హాస్పిటల్ నుంచి కలెక్ట్ చేసిన తర్వాత ఒక్కొక్క కేటగిరీ ట్రీట్మెంట్ అనేది ఒక్కోలాగా డిస్పోజ్ చేస్తాం. అలాగా ఎల్లో కేటగిరీ వచ్చేసి ఇన్సినరేటర్ చేస్తాం. ఇన్సినరేటర్ మీన్స్ ఒక క్లోజ్డ్ ఛాంబర్, దాంట్లో డీజిల్తో బర్న్ చేస్తాం. డీజిల్తో బర్న్ చేసిన తర్వాత ఈ వేస్ట్ మొత్తం కూడా మనకి యాష్గా జనరేట్ అయ్యింది. ఓకేనా. రెడ్ కేటగిరీ, వైట్ కేటగిరీ వచ్చేసి ఆటోక్లేవ్ చేస్తాం. ఇట్స్ మీన్స్ స్టీమ్ ఎక్విప్మెంట్ అండి. ఈ సర్టెన్ టెంపరేచర్ 121 degrees టెంపరేచర్, ఓకేనా, 15 PSI ప్రెజర్, 45 minutes స్టెరిలైజేషన్. ఈ స్పెసిఫికేషన్స్లోనే ట్రీట్మెంట్ చేస్తే కానీ అక్కడ ఉన్న ఈ బయోమెడికల్ వేస్ట్ అనేది మొత్తం కూడా మనకి ఇన్ఫెక్షన్స్ వేస్ట్ అయ్యి వస్తుంది. ఇవన్నీ కూడా మనం చేసేది ఏంటంటే డిస్ఇన్ఫెక్షన్ చేస్తాం మన యూనిట్లో. వన్స్ డిస్ఇన్ఫెక్షన్ చేసిన తర్వాత రెడ్ కేటగిరీ అది సాగ్రిగేషన్ చేస్తాం. అంటే మనకి ఎల్లో కేటగిరీలో ఏంటంటే గ్లౌజ్, యాప్రాన్స్, అన్ని ప్లాస్టిక్ ఐటమ్స్ మొత్తం మిక్స్ అయ్యి వస్తాయి. ఆ మిక్స్ అయిన వచ్చిన ప్లాస్టిక్ ఐటమ్స్ మొత్తం కూడా మనం సెలైన్ బాటిల్స్, సిరంజికి సిరంజి, ట్యూబ్స్కి ట్యూబ్స్, గ్లౌస్, దేనికి దానికి సపరేట్గా సాగ్రిగేషన్ చేస్తాం. వన్స్ సాగ్రిగేషన్ చేసిన తర్వాత షెడ్డింగ్ చేస్తాం, మీన్స్ మరాడతాం. ఈ ప్లాస్టిక్ మొత్తం కూడా ఏంటంటే బాటిల్స్ మొత్తాన్ని షెడ్ చేసేస్తే అవన్నీ చిన్న చిన్న ప్లాస్టిక్ చిప్స్గా తయారవుతాయి. ఈ ప్లాస్టిక్ చిప్స్ని మేము ఆథరైజ్డ్ రీసైక్లర్స్కి సేల్ చేస్తామండి. ప్లాస్టిక్ అనేది మేము అసలు బర్న్ చేయం, రీసైక్లర్స్కి మాత్రమే సేల్ చేస్తాం. ఓకేనా. బ్లూ కేటగిరీ వచ్చేసి యాంపుల్స్, వైల్స్, మెటల్స్ అండి. ఇవి కూడా కెమికల్ డిస్ఇన్ఫెక్షన్ 2% హైపోక్లోరైడ్ సొల్యూషన్తో కెమికల్తో వాష్ చేసి సాగ్రిగేషన్ చేసిన తర్వాత దాంట్లో వచ్చే నీడిల్ కానీ ఎక్సెట్రా ఇవన్నీ కూడా ల్యాండ్ ఫిల్ చేస్తాం. గ్లాస్ వచ్చేసి ఆథరైజ్డ్ రీసైక్లర్స్కి సేల్ చేస్తాం. ఓకేనా. వైట్ కేటగిరీ కూడా సేమ్. వైట్ కేటగిరీ 2 కేటగిరీగా డిస్పోజ్ చేయొచ్చు అండి. కెమికల్ డిస్ఇన్ఫెక్షన్ చేయొచ్చు, ఆటోక్లేవ్ చేయొచ్చు. ఏ ట్రీట్మెంట్ చేసినా మనకి డిస్ఇన్ఫెక్షన్ అనేది అయింది. అంతే. ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి మేడం. అవును మేడం. యాక్చువల్గా ఏంటంటే మంచి పాయింట్ అడిగారు మేడం. హాస్పిటల్ లెవెల్లోనే ఇన్స్టాంట్గా డిస్పోజ్ అవ్వడం కోసం మీ హాస్పిటల్ లెవెల్లోనే వైట్ జార్ యూజ్ చేసి వైట్ జార్లో హైపోక్లోరైడ్ సొల్యూషన్ పోసి అక్కడే నీడిల్స్ అనేది ఇందులో బంద్ చేయొచ్చు. ఎలా షార్ప్ ఐటమ్స్ పాజిటివ్ కేజీ మళ్ళీ రీసైకిల్ యూజ్ చేస్తారు. షార్ప్ ఐటమ్ అనేది రీసైకిల్ చెయ్యం మేడం, ప్లాస్టిక్ ఐటమ్ మాత్రమే రీసైకిల్ చేస్తాం. షార్ప్ అనేది ఎప్పుడు కూడా వన్స్ షార్ప్ ఐటమ్ ఏదైతే నీడిల్ ఉందో ఆ నీడిల్ నుంచి మెటల్ని సపరేట్ చేయాలి, ప్లాస్టిక్ నిప్ని సపరేట్ చేయాలి. ఈ 2 సపరేట్ చేస్తేనే ఇప్పుడు ప్లాస్టిక్ రీసైక్లర్స్కి ఇచ్చామనుకోండి, వాళ్ళకి మెటల్ వచ్చింది కాబట్టి మేము తీసుకోమంటారు. ఓకేనా. వన్స్ ఒకవేళ మెటల్ రీసైక్లర్స్కి ఇస్తే మాకు ప్లాస్టిక్ వచ్చింది కాబట్టి మేము తీసుకోమంటారు. ప్రెజెంట్ అయితే ఎవరు రీసైక్లర్స్కి అనేది మేము ఈ నీడిల్ అయితే ఏదైతే ఉందో ఆ నీడిల్ అనేది ఎవరికైతే మేము ఇవ్వట్లేదు మేడం. ప్రెజెంట్ అయితే సెక్యూర్డ్ ల్యాండ్ ఫిల్, ఇట్స్ మీన్స్ కాంక్రీట్ పిట్ అండి. గ్రౌండ్ లెవెల్లో ఒక కాంక్రీట్ పిట్ చేసి కాంక్రీట్ పిట్ బుల్ చేసి ఈ నీడిల్స్ మొత్తం దాంట్లో పోసి క్లోజ్ చేస్తాం. ప్రెజెంట్ అయితే ఈ ప్రాసెస్ చేస్తాం. ఓకేనా. వన్స్ హాస్పిటల్ లెవెల్లోనే ఏదైతే ఆ నీడిల్ ఉందో ఆ నీడిల్ నుంచి ఆ మెటల్ని సపరేట్ చేస్తే నీడిల్ వరకు అది ఏదైతే ఆ మెటల్ వరకు మెటల్ రీసైక్లర్స్కి ఇస్తాం, ప్లాస్టిక్ వరకు ప్లాస్టిక్ రీసైక్లర్కి ఇస్తాం. అది హాస్పిటల్ లెవెల్లో జరిగితే బాగుంటుంది. ఎందుకంటే మాకు హ్యూజ్ క్వాంటిటీలో వస్తాయి. చాలామందికి చెప్తుంటాం ఏది నీడిల్ అనేది ఎప్పుడు రీక్యాప్ చేయొద్దని. చాలామంది రీక్యాప్ చేస్తారు నీడిల్ని. సిరంజి కూడా అండి. యాక్చువల్గా సిరంజి ఏంటంటే సిరంజి మేము ఎలా రీసైకిల్ చేస్తామంటే మీరు అబ్జర్వ్ చేసే ఉంటారు. సిరంజి లోపల పిస్టన్ ఉంటుందండి. ఆ పిస్టన్కి కార్నర్ ఒక రబ్బర్ ఉంటుంది. ఆ రబ్బర్ కూడా సపరేట్ చేసి షెడ్డింగ్ చేస్తాం. అల్టిమేట్గా ఏంటంటే ప్లాస్టిక్ అనేది రీయూజ్ వేరు, రీసైకిల్ వేరు. రీయూజ్ అంటే ఏంటి, మళ్ళీ వాడడం. మేము రీసైకిల్ చేస్తాం.
అంటే ఏదైతే మాకు వచ్చిన ప్లాస్టిక్ ఉందో ఆ ప్లాస్టిక్ మొత్తం కూడా రీయూజ్ చేయకుండా రీసైకిల్ అయ్యే విధంగా షెడ్డింగ్ చేసి ఇచ్చేస్తాం. ఇది ఉండవుతుంది. మొత్తం కలిపి వేసేస్తారు కదా సార్. కీమోనా మేడం? కీమో యాక్చువల్గా ఏంటంటే 1200 degrees బర్న్ చేయాలి మేడం. ఎప్పుడైతే మోస్ట్లీ ఏంటంటే ఇది క్యాన్సర్ హాస్పిటల్ నుంచి వస్తాయి. క్యాన్సర్ హాస్పిటల్ నుంచి వచ్చినప్పుడు వాళ్ళు ముందుగా మాకు ఇన్ఫామ్ చేయాలి మేడం. ఎందుకంటే దానికి సపరేట్గా సేమ్ ఇన్సినరేటర్ ప్రాసెస్ చేస్తాం, కొంచెం టెంపరేచర్ రైజ్ చేసి చేస్తాం. కీమో వేస్ట్ అనేది చాలా రేర్గా వస్తుంది. వన్స్ వచ్చినప్పుడు మాకు ఇన్ఫామ్ చేస్తే మా వాళ్ళు అది ఈ మన బ్యాగ్ ఉంటుంది కదా, సైకోటాక్సిక్ బ్యాగ్ ఉంటుంది, అంటే సేమ్ ఎల్లో కేటగిరీ లాగా ఉంటుంది. సైకోటాక్సిక్గా దాన్ని రికగ్నైజ్ చేసి అది సపరేట్గా కలెక్ట్ చేస్తాం. వన్స్ అది సపరేట్గా కలెక్ట్ చేసిన వేస్ట్ మాకు డైరెక్ట్గా యూనిట్కి వస్తే మేము అది సపరేట్గా డిస్పోజ్ చేస్తాం. దానికి వచ్చేసి రెగ్యులర్ టెంపరేచర్స్ ఉండవు మేడం, ఇంకొంచెం హై టెంపరేచర్లో బర్న్ చేయాలి.